ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ గురించి, ముఖ్యంగా ఆయన ప్రతి కదలికపై, ప్రతి చర్యపై అమెరికా, ఇజ్రాయెల్ ఎలా నిఘా పెట్టారో, ఎలా ట్రాక్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఫిబ్రవరి 28న 2026 జరిగిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారని ఇరాన్ స్టేట్ మీడియా కన్ఫర్మ్ చేసింది. ఖమేనీ గత 36 ఏళ్లుగా ఇరాన్ని ఇన్నోవేటివ్గా రూల్ చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్తో శత్రుత్వం, అణు ప్రోగ్రామ్, ప్రాక్సీ మిలిషియాలు ఇవన్నీ ఆయన నిర్ణయాలే. కానీ ఈ దాడుల ముందు నుంచే ఆయన ప్రతి కదలికపై భారీ నిఘా ఉంది. అమెరికా CIA, ఇజ్రాయెల్ మోసాద్ ఇవి శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్లు, హ్యూమన్ ఇంటెలిజెన్స్, సైబర్ స్పైయింగ్ ద్వారా ఖమేనీ కాంపౌండ్, మీటింగ్స్, ట్రావెల్స్ అన్నీ ట్రాక్ చేశాయి. పేపర్లో చూస్తే టెహ్రాన్లో ఖమేనీ కాంపౌండ్ సమీపంలోని సైనిక స్థావరాలు, అణు సైట్లపై దాడులు జరిగాయి. ఇరాన్ రాయబారి IAEAలో నటాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడి జరిగిందని ఆరోపించారు. కానీ IAEA డైరెక్టర్ రాఫెల్ గ్రోసీ ఏ అణు సౌకర్యం దెబ్బతినలేదని, రేడియేషన్ లీక్ లేదని చెప్పారు. ఇదంతా ఖమేనీ లొకేషన్ గుర్తించడానికి, ఆయన మీటింగ్స్ టైమింగ్ బట్టి ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. దాడి ఎలా జరిగింది? ఫిబ్రవరి 28 ఉదయం ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో B-2 బాంబర్లు, మిసైల్స్, డ్రోన్లతో ఖమేనీ సెంట్రల్ కాంపౌండ్ని టార్గెట్ చేశారు. ఇరాన్ స్టేట్ మీడియా మార్చి 1న మార్టిర్ అయ్యారని 40 రోజులు మౌర్నింగ్ ప్రకటించింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో ఇంటరిమ్ కౌన్సిల్ ఏర్పాటైంది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నుకుంటుంది. కొందరు ఆయన కుమారుడు మొజ్తా ఖమేనీని సక్సెసర్గా చూస్తున్నారు. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్పై మిసైల్స్, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇప్పటికీ మరణాలు 700కు పైగా చేరాయి. ప్రాంతీయ యుద్ధం ప్రమాదం జరిగింది. ఖమేనీ, ఆయన ఫ్రెండ్స్ ప్రతి కథలపై నిఘా ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. ఇది ఇంటెలిజెన్స్ వార్లో గెలుపు ఎలా సాధ్యమవుతుందో ఉదాహరణగా తెలుసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఈ దాడులు సరైనవా లేక రిస్కీ మూవా? కామెంట్స్లో తప్పక షేర్ చేయండి.